జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసులు. పిల్లల విద్య అభివృద్ధికి మేధస్సుకి కూడా ఒక నైవేద్యం ఉంది. ఆ నైవేద్యం ఏంటో చెప్తాను, శ్రద్ధగా వినండి. వేడివేడిగా అన్నం వండండి. దాని తర్వాత కందిపప్పు, ముద్దపప్పు వండండి. ముద్దపప్పు ఈ రెండింటిని కలిపిన తర్వాత దాని మీద శుభ్రంగా ఆవు నెయ్యి వేసి శుచిగా కలిపి ఒక తులసిదళం వేసి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం పెట్టండి. మీరు విన్నది కరెక్టే. ఈ ముద్దపప్పు అన్నం గనక మీరు వారానికి మీరు కుదిరినప్పుడు ఇంచుమించు రోజు విడిచి రోజు 2 రోజులకు ఒకసారో మీ వీలుని బట్టి నైవేద్యం పెట్టినట్లయితే మీ పిల్లలకి విద్య అభివృద్ధి చెందుతుంది. నమ్మండి. అదే కాకుండా ముఖ్యమైనది, పిల్లలకి మేధాశక్తి పెరుగుతుంది. ముద్దపప్పు అన్నం తర్వాత నైవేద్యం పెట్టి అది మీ పిల్లల చేత తినిపించండి. ఓకేనా? జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసులు.